వర్ధిల్లాలి, మాలల ఐక్యత వర్ధిల్లాలి. జై మాల, జై జై మాల, జై మాల, జై జై మాల. మాలల ఐక్యత, వర్ధిల్లాలి, మాలల ఐక్యత. వర్ధిల్లాలి. నిజామాబాద్ జిల్లా మాల మానాడు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో 3 డివిజన్లో అనగా బోధన్, నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్లో నూతనంగా ఎన్నికైన మాల సర్పంచులకు, ఉప సర్పంచులకు ఈ నెల 11/1/2026 ఆదివారం రోజున న్యూ అంబేద్కర్ భవన్ నందు ఉదయం 11 గంటలకు మాల సర్పంచులకు, ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్ర గనులు, ఉపాధి, కార్మిక శాఖ మాత్యులు గౌరవనీయులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు పి సుదర్శన్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న బాలుకొండ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, అదేవిధంగా ఆర్మూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ భూపతి రెడ్డి గారు కూడా విశిష్ట అతిథిగా హాజరవుతున్నారు. అదేవిధంగా మాల మానాడు జాతీయ అధ్యక్షులు జె చెన్నయ్య గారు, రాష్ట్ర అధ్యక్షులు బూరెల వెంకటేశ్వర గారు, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంపల్లి ఎల్లయ్య గారు కూడా ఈ కార్యక్రమానికి అతిథులుగా వస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ కమిషన్ మెంబరు గడుగు గంగాధర్ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు. అదేవిధంగా ఆర్ లింబాద్రి గారు, తెలంగాణ రాష్ట్ర మాజీ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ అయిన ఆర్ లింబాద్రి గారు కూడా ఈ కార్యక్రమానికి అతిథులుగా వస్తున్నారు. అందుకొరకు నిజామాబాద్ జిల్లాలో ఉన్న దాదాపు 60 మంది మాల సర్పంచులు, ఒక 20 మంది ఉప సర్పంచులు ఉన్నారు. ఈ మాల సర్పంచులు, ఉప సర్పంచులు మీ యొక్క గ్రామం నుండి మీతో పాటు 10 మందిని కూడా మన కుల బాంధవులను తోలుకొని వచ్చి ఈ నెల 11వ తారీఖు నాడు జరిగే మీ యొక్క సన్మాన కార్యక్రమాన్ని హాజరై ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా మేము నిజామాబాద్ జిల్లా మాల మానవ తరఫున కోరుతున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క కులం నుంచి ఎన్నికైన సర్పంచుల, ఉప సర్పంచులను వాళ్ళకు గౌరవించుకోవడము, వాళ్ళకు గుర్తించుకోవడము, అదేవిధంగా వాళ్ళని ఏకతాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళలో కూడా ఐక్యతను పెంపొందించుకోవడానికి, అదేవిధంగా పరిపాలన పరంగా వాళ్ళకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలను కూడా వాళ్ళు కలిసికట్టుగా ఉండి ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి, అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా నిజామాబాద్ జిల్లాలో ఉన్న మాలలందరూ, మాల మానాడు అందరూ కూడా మీ తరఫున మీ యొక్క వెనుక ఉండి మీకు ఏదంటే సమస్యలు వస్తే మీ సమస్యలో మీ పోరాటంతో పాటు మేము కూడా పాల్గొంటామని వారికి మనోధైర్యాన్ని కల్పించడానికి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఈ ప్రెస్ మీట్లో నేను జిల్లా మాలమాన అధ్యక్షునైన చొక్కం దేవదాస్ గారు, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంపల్లి ఎల్లయ్య గారు, మరి జిల్లా ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్ గారు, అదేవిధంగా కోశాధికారి జి రాజన్న గారు, నగర అధ్యక్షులు మాలమాన నగర అధ్యక్షులు దయాసాగర్ గారు, అదేవిధంగా మన నిజామాబాద్ డివిజన్ మాలమానాడు అధ్యక్షులు మన నీరడి సాయన్న గారు, తలారి సాయి గారు సారి, అదేవిధంగా మాకులూరు మండలం మాలమానాడు అధ్యక్షులు బేగరి రవి గారు, అదేవిధంగా మన డిచ్పల్లి మాలమానాడు అధ్యక్షులు మన కాంతయ్య గారు, అదేవిధంగా మాకులూరు మండల మాలమానాడు ప్రధాన కార్యదర్శి మన శంకర్ గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ గారు, బొడ్డు లక్ష్మణ్ గారు, అదేవిధంగా 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 రెంజల్ నుంచి రవీంద్రబాబు గారు, అదేవిధంగా భూషణం గారు, మెంబర్లు భూషణం గారు, శంకర్ గారు, మన ఉపాధ్యక్షులు మన బాల్కొండ భూమయ్య గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ నీరాడి సాయిల్ గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ మన మక్కం గంగాధర్ గారు, అదేవిధంగా సిపి గంగాధర్ గారు,
మరియు మన అదేవిధంగా మల్లేష్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా మోపల్ మండల్ మాలమానాడు అధ్యక్షులు రాజు గారు కూడా, ధనరాజు గారు కూడా ఈ కార్యక్రమంలో, మరి కేశపూర్ నుంచి మురళి గారు, తర్వాత సుధాకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ మరొకసారి నిజామాబాద్ జిల్లా మాలమానాడు తరఫున ఒకసారి జయ భీములు తెలియజేస్తున్నాం. శాంతి వినయ్ కుమార్, జిల్లా మాలమానాడు ప్రధాన కార్యదర్శి. ఏదైతే జనవరి 11 తారీఖు నాడు మేము నిర్వహించే జిల్లా మాలమానాడు పక్షాన్ని నిర్వహించే మాల సర్పంచులు అలాగే ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంతకు మా అధ్యక్షులు చెప్పారు, వారందరూ వస్తున్నారు. మన జిల్లా నాయకులు అలాగే ఎవరైతే సర్పంచులు ఉప సర్పంచులు వస్తున్నారో వారు వెంటో 10 మంది కాకుండా మీరు చెప్పండి, మీరు ఎంత వచ్చినా కానీ మన కార్యక్రమం జయప్రదం చేసే విధంగా అందరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పడం జరిగింది. ఏదైతే మాలలకు జరుగుతున్న అన్యాయాల్ని మనం ప్రతిఘటించడానికి ఐక్యత అవసరం. ఈ ఐక్యత కొరకు మాల సర్పంచులు ఉప సర్పంచులు అంతేకాకుండా మన మాల మహానాడు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై